దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా నాయకత్వ మార్పు ఏమన్నా అవసరమా? అయ్యి వాళ్ళు చూసుకుంటారు ఏమనేది. ఇప్పుడు బెంగాల్లో ఎవరో పార్టీ అధ్యక్షుడు ఎవరికి తెలిసి చెప్పండి, మోడీ ఫేస్తూనే వెళ్ళారు. అట్లాగే గుజరాత్లో పార్టీ ఫేస్ ఎవరు, పార్టీ పీసీసీ బీజేపీ ప్రెసిడెంట్ ఎవరికి తెలుసు పెద్దగా. బేసిక్గా ఒకటే, అక్కడ 2 ఫేసులతో వెళ్తుంది పార్టీ, అమిత్ షా మోడీ. గ్రౌండ్ లెవెల్లో నాయకులు ఉంటే కొంత బలం, వాళ్ళు కూడా కాస్త జనంలో తిరగలిగితే, లేకపోతే అదే బలహీనత. ఇప్పుడు బెంగాల్లో అయితే అట్ట ఎవరు తెలియదు కదా, సువేందు అధికారి చెప్తున్నాం, కానీ అక్కడ అధ్యక్షుడు వేరు. మళ్ళీ బేసిక్గా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు కావాల్సిందల్లా అక్కడ భారతీయ జనతా పార్టీకి నాయకుల మధ్య ఐక్యత, కలసికట్టుగా నడిపించటం. అక్కడ ఫెయిల్ అవుతుంది. పొరపొచ్చి అలా వచ్చినప్పుడు కూర్చోబెట్టి పరిష్కరించేటటువంటి మెకానిజం ఏర్పాటు చేయాలి పార్టీ. అది ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 10 ఏళ్ల క్రితం చాలా సైలెంట్గా ఉన్న పార్టీ తర్వాత ఒక స్థాయికి వెళ్ళింది. అంటే బండి సంజయ్ లాంటి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీని కూడా ప్రజలు పరిశీలించారు. ఇప్పుడు ఓపెన్గానే చెప్తున్నారు సోషల్ మీడియాలో. అంటే ఆ నాయకత్వాన్ని చూశారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమైనా ఉంటాయా బీజేపీ? అట్లా తీసుకోదండి, అదే వచ్చింది కూడా వాళ్ళ దాంట్లో. అన్నామలై, బండి సంజయ్ల వల్ల పార్టీలో యూత్కి ఊపు వచ్చింది. కానీ అట్లా వ్యక్తిగత ఇమేజ్ సంపాదించుకోవడం వాళ్ళకి ఇష్టం లేదనుకుంటా. కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ తయారైనట్టున్నారు వీళ్ళు కూడా జాతీయ నాయకత్వంలో, అందువల్లే దెబ్బతింటున్నారు వాళ్ళు.